ఇదొక్కటేనా? ఇంకొక వీడియో కూడా చూపిస్తాను చూడండి. అసలు ఆడపిల్లల పైన పేటెంట్ రైట్స్ నాకే ఉన్నాయి, వాళ్ళ భద్రతకి నేనే కాపాడుతా. ఇదేమన్నా సినిమా అనుకునేవా? పవన్ కళ్యాణ్ 2.5 గంట సినిమా అనుకునేవా? ఇంటర్వెల్ బ్యాంగు లేకపోతే క్లైమాక్స్ లోకి వచ్చే లోపల సీన్ సుఖాంతమైంది. రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పడానికి ఈ వార్త ఒక చక్కటి ఉదాహరణ. 8 ఏళ్ల చిన్నారిని అతి కిరాతకంగా చేసి నీళ్లలో పడేశారు, లేకపోతే ఒక నదిలో కాలువలో పడేశారని చెప్పేసి మైనర్ బాలులు చెబుతున్నారు. 8 రోజులైంది ఈ సంఘటన జరిగి. పోయిన ఆదివారం మిస్ అయిన బాలిక ఆచూకీ ఇప్పటి వరకు తెలియట్లేదు. మినిమం స్పందన లేదు ప్రభుత్వం దగ్గర నుంచి. ఎంత దారుణాతి దారుణంగా పరిస్థితులు ఉన్నాయనడానికి ఈ ఒక్క దుర్ఘటనే చక్కటి ఉదాహరణ. రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితులు 3 ముక్కల్లో చెప్పమంటే: 1 17,000 కోట్ల అప్పు, 2 వైఎస్ఆర్ కార్యకర్తల పైన దాడి, హత్యలు, వైఎస్ఆర్ విగ్రహాల పైన యాసిడ్ చల్లడము, లేకపోతే మంట పెట్టడము, చేతులు తలలు నరకడము, 3వది 8 ఏళ్ల చిన్నారిని చేసి చంపడము, వైజాగ్ లో మైనర్ బాలికను చేసి మరీ చంపడము. ఇటువంటి సంఘటనలు తప్పితే రాష్ట్రంలో పరిపాలన అన్నది ఎక్కడా లేదు. 3 ముక్కల్లో చెప్పమంటే అప్పులు, గొడవలు, మానభంగాలు. ఇది రాష్ట్రంలో ఉన్న పరిస్థితి. ఆ చిన్నారి తల్లిదండ్రులు బయట పబ్లిక్ లోకి వచ్చి ఎలా బాధపడుతున్నారో, ఎలా మొరపెట్టుకుంటున్నారో ఒక్కసారి మీరు వినండి. ఉంటే బాడీనన్నా మాకు తెచ్చిస్తే పలానా చోట ఉంది అని చూపిస్తే దానమన్నా చేసుకుంటాం సార్. ఏం సార్ మాకు ఇంత అన్యాయం? చంద్రబాబు నాయుడు సార్, పవన్ కళ్యాణ్ సార్, అలాగే నారా లోకేష్ సార్, అన్న పవన్ కళ్యాణ్ అన్న రాన్న నువ్వు కొంచెం మాకు న్యాయం చేయన్నా. ఇంతవరకు ఆచూకీ కనపడలేదన్న. 7 రోజులైతుంది ఈ రోజుకు. ఆదివారం మిస్ అయింది, ఈ రోజు మళ్ళా శనివారం కూడా ఈ రోజు ఇంతవరకు కనపడలేదు సార్. రండన్న, నువ్వు నీ ఆశతోనే ఉన్నావన్నా. నువ్వు 24 గంటల లోపల రావాలి, నువ్వు మా ఊరికి వచ్చి మాకు న్యాయం చేయాలన్నా. మాకు నీకోసమే ఉన్నాం మేము. అర్థం కావడం లేదు సార్. మేము బీద వాళ్ళం సార్. మేము ఎవరి కొట్లాటకు పోయేతోళ్ళం కాదు, ఎవరి జోలి పోయేతోళ్ళం కాదు. కూలి పని చేసుకోవాలా, బతకాలా సార్. మేము కూలి పని చేసి బతకాలా. అటువంటి వాళ్ళను చిన్న పాపలు అనుకుంటే ఎక్కడ అర్థం కావడం లేదు. ఆ చిన్నారి తండ్రి బాధ ఇది. 8 రోజులైంది, చంపింది మైనర్లే అంటున్నారు. అంతగా చంపి దాచిపెట్టారు ఆ శవాన్ని. అసలు రాష్ట్రంలో పరిపాలన ఉందా అన్నది ఆశ్చర్యం కలుగుతుంది. మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎంతగా ఊగాడు, రెచ్చిపోయాడు. ఎక్కడికి పోయినా ప్రతి చిన్న విషయానికి సుగాలి ప్రీతి అని చెప్పేసి పబ్లిసిటీ కోసం ఆ చిన్నారి మరణాన్ని వాడుకుని నేనేదో సంఘ సంస్కృతిని ఊతగొట్టిన పవన్ కళ్యాణ్. అది జరిగింది 2017. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సుగాలి ప్రీతి సంఘటన జరిగి సుగాలి ప్రీతి చనిపోయింది 2017లో. కానీ జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరేం చేశారు అని చెప్పేసి ఎంత నానాయాగి చేశాడు ఈ పవన్ కళ్యాణ్. సల్లేపా ఉంది, ప్రేమ ఉంది, మహిళలంటే గౌరవం ఉంది, లేకపోతే ఆడపిల్లలంటే గౌరవం ఉంది. ఆడపిల్లలకి ఏమైనా జరిగితే తట్టుకోలేడు, తల్లడిల్లుతాడు. అసలు ఇంకా నిద్రాహారాలు మానేసి బాధపడతాడు అనుకుంటే 8 రోజులైంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి ఏంటంటే, బతికున్న వాళ్ళకి కాదు, శవాలకు కూడా భద్రత లేదు. అది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితి. పవన్ కళ్యాణ్ 8 ఏళ్ల చిన్నారి పవన్ కళ్యాణ్, 8 ఏళ్ల చిన్నారి మా ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు, మీ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు. స్పందించు పవన్ కళ్యాణ్. పోయిన సుగాలి ప్రీతి గురించి 3 ఏళ్ల తర్వాత ఏదో నిన్న జరిగినట్టు మన జరిగినట్టు ఊగిపోయిన నువ్వు నీ కళ్ళ ముందరే ఆ తల్లిదండ్రుల ఘోష నీకు కనపడట్లేదా? వాళ్ళ ఆర్తనాదాలు నీకు వినపడడం లేదా? ఏం చేస్తావు పవన్ కళ్యాణ్? ఏం చేస్తున్నావు? చట్టాలు తీసుకొస్తా, అది చేస్తా, ఇది చేస్తా, పుట్టకోసిన మాటలు మాట్లాడిన నువ్వు ఈ రోజు ఏం చేస్తున్నావు? నిన్న మన ఆంగ్ల పత్రికల్లో లేకపోతే ఇంగ్లీష్ ఛానల్ వాళ్ళు అడిగితే ఈ విషయం గురించి, ఇట్స్ వెరీ డిస్టర్బింగ్, ఐఎమ్ షాకింగ్, స్కూల్ టీచర్స్ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ, దే షుడ్ బి స్ట్రిక్ట్, లాస్ ఆర్ స్ట్రిక్ట్, లా విల్ టేక్ ఇట్స్ ఓన్ అని మాట్లాడతావా నువ్వు? చట్టాలు చేస్తా, అది చేస్తా, ఎవరైనా ఆడపిల్లలు సైడ్ చూడాలంటే భయపడాలా, ఇవన్నీ మాటలు మాట్లాడిన నువ్వు ఈ రోజు అంతా నీరసంగా దిగులుగా దిగాలు పడిపోయి నువ్వు మాట్లాడితే ప్రజలకు నీ మీద భరోసా ఎట్లా వస్తుంది? పవన్ కళ్యాణ్ సిగ్గు లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి కంటిపైన గాయమైతే, ఎవడో ఆకతాయి రాయి విసిరి కంటిపైన జగన్మోహన్ రెడ్డి గారికి గాయమైతే అందరూ బాధపడుతుంటే అప్పుడు కూడా దేంతో పోలుస్తారండి? ఈ పనికి మాలిన పవన్ కళ్యాణ్ దేంతో పోలుస్తాడు? సుగాలి ప్రీతికి అన్యాయం జరిగితే మీరు బాధపడరు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి చిన్న రాయి తగ్గితే రాష్ట్రం అంతా ఊగిపోతుందని చెప్పేసి అక్కడ కూడా సుగాలి ప్రీతిని తీసుకొచ్చి నువ్వు పోల్చినావే. ఈ రోజు నువ్వు అధికారంలో ఉన్నావు, ముద్దు నిద్రపోతున్నావు పవన్ కళ్యాణ్. నువ్వు అధికారంలో ఉన్నావు, గుడ్డి కూడా పనులు అందులో నువ్వు. 8 రోజులైంది, మనుషులకు భద్రత లేదు, వదిలే శవాలకు కూడా భద్రత లేదు మీ ప్రభుత్వంలో. ఇది మీ బతుకులు. ఈ రోజు ఆ ఇంటెన్సిటీ ఎక్కడైంది? ఆ ఊపిరి ఎక్కడైంది? ఆ రుద్దుడు ఎక్కడైంది? ఆ ఉమ్ముడు ఎక్కడైంది? ఆ లెవెల్ ఎక్కడైంది? ఆ దొరలు ఎక్కడైంది? కార్మిక కవర్లు ఎక్కడైంది? చెప్పు, నోరు తెరిచి మాట్లాడు పవన్ కళ్యాణ్. ఆ తండ్రి నీ సహాయం కోసం అరువులు చేస్తున్నాడు. వాళ్ళు ప్రభుత్వం ఏదైనా చేస్తుంది, మా పిల్ల శవాన్ని మాకిస్తే కనీసం దహన సంస్కారాలు చేసుకుంటాం, మా పిల్ల ఆత్మ శాంతిస్తుందని వాళ్ళు ఏడుస్తున్నారు. పవన్ కళ్యాణ్ సిగ్గులేదు నువ్వు. మనిషి జన్మెత్తిన ఎవరైనా సరే వాళ్ళు రెస్పాండ్ అవుతారు. పవన్ కళ్యాణ్ ఇంతకుముందు ఏమన్నాడో 1-2 సార్లు మళ్ళీ వినిపిస్తాను చూడండి. ఇదే పవన్ కళ్యాణ్ ఈ రోజు చేతులు కట్టుకుని చేతగాని వాడిలాగా, చేతులకు గాజు వేసుకున్న వాడిలాగా నీరసంగా దిగాలుగా మాట్లాడుతున్నాడంటే, అధికారంలోకి వస్తే ఒకలాగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలాగా, నీలో ఏమైనా స్ప్లిట్ పర్సనాలిటీ ఉందా? ఇదే పవన్ కళ్యాణ్ ఇంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎటువంటి అందమైన సుందరమైన మాటలు, అది కూడా గొంతు పెద్దది చేసి మెడ గుర్తు మాట్లాడు. ఒకసారి వినండి. గెలిపించి చూపించండి. గెలిపించారు. రాష్ట్రాభివృద్ధి ఎలా ఉంటుందో మీరు చేసి చూపిస్తారు. ఏది అభివృద్ధి? అలాగే శాంతి భద్రతలు ఎలా ఉంటాయో చేసి చూపిస్తాను. చూస్తున్నాం. ఒక ఆడబిడ్డ మీద ఎవడన్నా ఇలా చూడాలంటే కూడా లోపలే భయం లాగిపోతుంది. అలాంటి శాంతి భద్రత. It was a deep shock for me reading about it. And rest we don't know as on now. Again, law has got a very different approach, different perspective to handle these things. I think I'm also looking forward to what judiciary will say on this. And rest we don't know as on now. Again, law has got a very different approach, different perspective to
అగైన్ వి డోంట్ నో యాజ్ ఆఫ్ నౌ అంటే మనకు తెలియదు ఏమి జరుగుతుందో అని. ఏమి జరుగుతుందో నీకు తెలియకపోతే పక్క రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి వచ్చి చూస్తాడా, లేకపోతే పక్క దేశంలో రష్యా దేశంలో ఉన్న అక్కడ అధ్యక్షుడు ప్రధానమంత్రి లేకపోతే ప్రెసిడెంట్ వచ్చి చూస్తాడా మన రాష్ట్ర సమస్యలు? సిగ్గుండాలా అట్లా మాట్లాడడానికి పవన్ కళ్యాణ్, సిగ్గుండాలా. ఇదొక్కటేనా? ఇంకొక వీడియో కూడా చూపిస్తాను చూడండి. అసలు ఆడపిల్లల పైన పేటెంట్ రైట్స్ నాకే ఉన్నాయి, వాళ్ళ భద్రతకి నేనే కాపాడుతా. ఇదేమన్నా సినిమా అనుకునేవా పవన్ కళ్యాణ్? 2.5 గంట సినిమా అనుకునేవా? ఇంటర్వెల్ బ్యాంగు లేకపోతే క్లైమాక్స్ లోకి వచ్చే లోపల సీన్ సుఖాంతమైంది, ఇంకా హీరో గెలిచినాడు, చెడు మీద మంచి విజయం సాధించింది అని చెప్పేసి మీసం మెలేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ఒక సాంగ్ వేసుకొని కొమరం పులి అని చెప్పి ఎగరడానికి ఇదేమన్నా సినిమా అనుకునేవా? ఇంతకు ముందున్న ఇంటెన్సిటీ ఎక్కడికి పోయింది? అదే నేను అడుగుతున్నా. ఆ తండ్రి అంతగా అర్థిస్తుంటే నీకు వినపడ్డం లేదా? రాష్ట్రంలో లేవా? లేకపోతే దుప్పటి కప్పుకొని పండుకునేవా ఫామ్ హౌస్ లో? ఈయన ఇంతకుముందు ఏమన్నాడు వినండి ఒకసారి. మేము ఆడపడుచులకి భద్రత కల్పిస్తున్నాం. మీ మీద ఎవరు చెయ్యేసినా గాని, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా గాని చాలా బలమైన కఠినమైన చట్టాలు తీసుకొస్తాం. చిన్న చట్టాలని స్త్రీలకి అండగా ఉండే భద్రత కల్పించే సమాజాన్ని తీసుకొస్తాం. మీకు ఏమైనా జరిగినా గాని, మీ పైన ఎవరైనా చేసినా గాని ఆ గొంతేది ఇప్పుడు ఏడిపోయింది? ఆ గొంతు ఓహో మాల వేసి ఏదో దీక్ష చేస్తున్నావనే అంటే నువ్వు మాలలోంచి బయటకు వచ్చేంత వరకు ఎవరు కూడా రేపులు చేయకుండా, ఎవరు మనమంగలు చేయకుండా ఉండాలన్నా? ఒకవేళ చేసినా అది వాళ్ళ తప్పు, నాది కాదు, నేను దీక్షలో ఉండా అంటావా? ఏమి పవన్ కళ్యాణ్ చెప్తున్నా కదండి. ఇంటర్ ఫెయిల్ అయ్యి ఏదో అన్నపుణ్యం అని సినిమా యాక్టర్ అయ్యి సినిమాల్లో సొంత టాలెంట్ తో చేసుకున్నాడు, అది వేరే విషయం అండి. సినిమాల్లో ఏమైతుంది, మనం ఇష్టం వచ్చినట్టు మనం కథ రాసుకోవచ్చు, క్లైమాక్స్ మనం ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చు. క్లైమాక్స్ లో హీరో విలన్ కొడతాడు, హీరో అవుతాడు. అదే ఈడ నిజ జీవితంలో అప్లై చేద్దాం అనుకున్నాడు మనోడు. కాదండి, జగన్మోహన్ రెడ్డి గారికి కంటిపైన రాయి తగిలితే ఆ సంఘటనను సుగాలి ప్రీతి మరణంతో పోల్చాల్సిన అవసరం ఉందండి? కుక్కల వ్యాన్ ఎక్కేసి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి కంటిపైన దెబ్బ తగిలితే మీరు ఊగిపోతారు, సుగాలి ప్రీతి గురించి పట్టించుకోరు. ఇప్పుడు నువ్వు పట్టించుకోయా? 8 ఏళ్ల చిన్నారిపై ఏం చేస్తున్నావు? ఐ డోంట్ నో యాజ్ ఆఫ్ నో, ఐ డోంట్ నో, వీ డోంట్ నో. ఇదే చేతగాని తనం అంటారు, చవట దద్దమ్మల పని అది. పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన పని ఏమాత్రం హర్షణీయం కాదు. మేమంతా ఒక సమాజంగా మేమంతా గట్టిగా దాన్ని విమర్శిస్తున్నాం. నీ చేతగాని తనాన్ని మేము ఎండగడుతున్నాం. ఇప్పటికైనా మేల్కొని ఆ కుటుంబానికి న్యాయం చేయి. వాళ్ళు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, ఇది కూడా చెప్తున్నా. పోనీలే వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే సంపాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మేము కక్షలు కార్పణ్యాలు తీర్చుకుంటున్నాము, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళని చంపుతున్నాము, గొడవలు పెడుతున్నాం, నరుకుతున్నాము, వాళ్ళ ఆస్తుని ధ్వంసం చేస్తున్నాం అనుకోవడానికి కూడా లేదు పవన్ కళ్యాణ్. వాళ్ళు దినకూలీలు, రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు వాళ్ళకి న్యాయం చేయండి. నిద్రపోకండి. మనిషే జన్మెత్తినోడు ఎవడైనా అండి, ముగించే ముందు ఒక్కటే మాట, మనిషే జన్మెత్తినోడు ఎవడైనా రెస్పాండ్ అవుతాడు. ఇంకా దున్నపోతు మీద వానవన్నట్టు మాకు కాదులే, మమ్మల్ని కాదులే అడిగేది అనుకున్న వాళ్ళకి మనం ఏం చేస్తాం? అనుభవించాలి. ఓటేసినందుకు అనుభవించాలి. అది జరుగుతుంది.